నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, అబాల గోప విదిత అంటే ఏమిటో శృతం అన్నా అదే అర్థం. శృతం అంటే వెల్ నోన్ అయిన వాడిని అంతటా స్తోత్రం చేయాలా? వెల్ నోన్ కనుక నీలోనూ ఉన్నాడు కనుక వెల్ నోన్ బాగా తెలుసుకో. ఎక్కడ? గర్త సదం, గుహలో ఉన్నవాడు. ఏ గుహ? హృత్పుండరీకం, హృద్గుహ నిహితం గుహాయాం. ఆ లోతైన చోటున్నాడండి, అంత లోతుగా ఉన్నాడు. అందుకే ఆ లోతుడికి వెళ్ళు, అంతర్ముఖుడవై ఆ గర్తసదం అయినటువంటి ఆ స్వామిని శృతం అంతటా ఎలా ఉన్నాడో నీలోనూ అలాగే ఉన్నాడు. అందుకే శృతం గర్తసదం. ఎలా ఉన్నాడు? యువానం, యువకుడై ఉన్నాడు. అక్కడ అంటే స్వామి యొక్క దివ్య సౌందర్య విగ్రహాన్ని అక్కడ వర్ణిస్తున్నారు. అది దివ్యమైనది. నమ శివాభ్యాం నమ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం. నిత్య యవ్వనుడు. మన ఎంత వృద్ధులమైనా ఆయన యవ్వనుడే. మన ముత్తాతలు కొరుచుకున్న ఆ శివుడు మన తర్వాత తరాలు కొరుచుకున్నప్పుడు కూడా యవ్వనుడే. అంత నిత్య యవ్వన స్వరూపుడు, త్రిపుర సుందరి ప్రాణపతి అయినటువంటి సుందరేశ్వరుడు యువానం అక్కడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా గుహలో అంటే మృగన్న భీమముపహప్తుముగ్రం. ఆయన ఉగ్రమై ఒక మృగము వలె ఉన్నాడు. అది ఎలాగో ఉపహత్నం, ఏదో రెస్ట్ తీసుకుంటున్న సింహం కాదు. ఏది దూకినా పట్టి కొట్టడానికి సిద్ధంగా ఉన్న సింహంలా పూర్తి ఎలర్ట్గా ఉన్నాడు లోపల. అంతేగాని నిద్రపోతూ కూర్చోలేదు ఆయన. ఈజ్ ఎలర్ట్. ఏది వచ్చినా దాన్ని కొట్టడానికి సిద్ధంగా. మృగన్న భీమముపహత్తుముగ్రం, ఉగ్రమైనటువంటి మృగము వలె, సింహము వలె ఆ గుహలో కూర్చున్నాడని. గుహకి అందం ఎప్పుడు వస్తుంది? సింహం ఉంటేనే అందం. అంతేగాని అక్కడ గుహ ఉందండి, అందులో ఏవో నక్కలు ఉన్నాయండి అంటే అందమా చెప్పండి, చందమా చెప్పండి? గుహలో సింహం ఉంటేనే అందం. అందుకే మన హృదయ గుహలో ఉన్న ఆ సింహం యువసింహం, ముసలి సింహం కాదు అది. అందుకే యువానం అయినటువంటి సింహం పూర్తి శక్తితో ఉంది. ఉపహత్నం అయినటువంటి ఆ సింహాన్ని నమస్కరించు. అయితే ఆయన యువానం, ఆ యువం అయినటువంటి ఆ సింహం అది ఆనందింపజేస్తోంది మనల్ని. ఎక్కడుంది? ఎంత దయతో వచ్చి కూర్చుంది ఆ గుహలో. ఆయన యువకుడైన జరిత్రే అంటే క్షీణలక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో, అది విశేషం. జరిత్రే జీర్ణ లక్షణం కలిగినటువంటి ఈ శరీరంలో ఆ రుద్రుడొచ్చి కూర్చున్నాడు. అందుకు అతడు నిత్య యవ్వనుడు. ఇది జీర్ణ లక్షణం కలిగినటువంటిది. అతడు శాశ్వతుడు. ఆయన్ని నమస్కరించు. అయినా శివుణ్ణి సింహం అంటారా? మృగం అనే మాట వేశారు. మృగం అంటే అత్యంత భీకరమైనది అని అర్థం. మీరు సింహం అనొచ్చు, శరభేశ్వరుడు అనొచ్చు. శరభం అని మహామృగం ఉంది, అది శివుని యొక్క స్వరూపం. ఇది మహామృగం. ఇది అందుకు శరభాన్ని కూడా మనం స్మరించవచ్చు. శివుని యొక్క శరభావతారం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. లేదా మొదటి నుంచి విష్ణువునే చెప్పుకుంటూ వచ్చాం కదా, ఆ నరసింహం అనుకున్నా సందేహం మనకేమీ పర్వాలేదు. కానీ రుద్రుని యొక్క శరభస్వరూపం, మహోత్కృష్టమైనటువంటి రూపాన్ని మనం ఇక్కడ తలంచుకుంటూ ఉన్నాం. శరము అంటే అర్థం క్షీణ లక్షణము కలది, క్షీణింపజేయునది అని అర్థం. అందుకే బాణానికి శరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది శీర్యతే, వెళ్ళి శీర్ణము చేస్తుంది గనక, శీర్ణము చేయించే లక్షణం ఉంది కనుక దానికి అది శరము అన్నారు. దాని యందు భాషించేవాడు శరభ అన్నారు. అందుకే క్షీణ లక్షణము కలిగిన దేహమునందు నిత్యము ప్రకాశించేది ఏదో అది శరభ అనేటువంటి అర్థాన్ని మనం తీసుకుంటే, ఈ ఇంద్రియాది శరములతో కూడుకున్నటువంటి ఈ దేహమునందు భాతి ప్రకాశతే ఇది శరభ. అలాంటి శరభేశ్వరుడైన పరమేశ్వరుణ్ణి మన హృదయంలో ధ్యానించాలి. శరభుణ్ణి తలంచుకుంటే శత్రుబాధలుండవు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో సింహం ఉంది, నాకు భయం లేదన్నారు. అయ్యా, ఇంట్లో డాబర్ మ్యాన్ ఉంటే ఇంటి యజమానికి భయం లేదు, వెళ్ళేవాడికి భయమేమో. అలాగే మన గుండె గుహలో సింహాన్ని పెంచుకోండి, ఎంతో ఆనందం. సింహం గుహలో ఉంటే ఒక్క నక్క అక్కడికి చేరదండి. అందుకే శివుణ్ణి చిత్తంలో చూసుకుంటే ఒక్క దుర్బుద్ధి అక్కడ పుట్టదు, అక్కడికి వెళ్ళదు. అందుకే ఆ లోపల సింహం ఉంటే చాలా ధైర్యంగా ఉండొచ్చు. పైగా సింహం నిద్రపోతుందిలే అని ఎవడు వెళ్ళలేడు. అక్కడది యువానం ఉపహత్నం ఉగ్రం, ఉగ్రంగా పూర్ణ శక్తులు బయట పెట్టి ఉంది. అది ఉగ్రం అంటే అర్థం. ఉగ్రం అంటే
భయంకరమని అర్థం కాదు, తన పూర్ణ శక్తులను బయట పెడితే ఉగ్రం. సూర్యుడిని చంద్రుడు అని ఎప్పుడన్నారు? తనకున్న ప్రకాశం అంతా బయట పెడితే చంద్రుడు అయ్యాడు. అందుకు ఉగ్ర అంటే పూర్ణ అని అర్థం, మరేమిటో కాదు. పూర్ణ స్వరూపుడై ఉన్నట్టు ఆ పరమేశ్వరుడు. అందుకే శంకరులు అంటారు, నా గుండె గుహలో ఒక సింహం ఉంది అని. పంచముఖుడు అని శివునికి పేరు, అంటే 5 ముఖాలు ఉన్నవాడని. సింహానికి కూడా పంచముఖం అని పేరు. అయితే అక్కడ పంచకి ఇక్కడ పంచకి అర్థం వేరు. అక్కడ పంచ అంటే విస్తారము అని అర్థం, ఇక్కడ పంచ అంటే 5. అందుకే ఏ అర్థం తీసుకున్నా ఇక్కడ కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్దూల విఖండనొస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతక్కుహరే పంచముఖోస్తి మే కుతోభీహి. అయ్యా, ఈ లోపల ఉన్న సింహం ఉందే, ఆ సింహం లేడిని చేత్తో పట్టుకుంది. ఇప్పటికే పెద్ద పెద్ద ఏనుగుల్ని పెద్ద పుల్ని చంపేసింది. అలాంటి చరిత్ర దీనికి ఉంది. అలాంటి సింహం నా గుండెలో ఉంటే నాకు భయమే ఉందయ్యా అని చెప్పాడు. అంటే శివుడు మృగహస్తుడు, గజాసురుడు, వ్యాఘ్రాసురుడు మొదలైన రాక్షసులను సంహరించాడు అని ఆయన చక్కగా పోల్చి చెప్పారు. అలాంటి పంచముఖుణ్ణి హృదయంలో ఉంచుకుంటే భయం లేదు అనే విషయాన్ని ఆయన్నే నిత్యం స్తోత్రం చేయమని చెప్పి, ఆయన యొక్క ఆయుధములన్నీ కూడా పాపముల నుంచి మనల్ని రక్షించి కాపాడుగాక అనేది తరువాతి మంత్రముల్లో చెప్పబడ్డ అర్థం. విశేషమేం లేదు, ముందు చెప్పినదే. మీఢుష్టమా, వరాలను వర్షించేటటువంటి వాడా, ప్రణత కామవర్షి అయిన ఓ శివతమ, నిన్ను మించిన శివుడెవడూ లేడు. అందుకు నువ్వేమవ్వాలి అంటే శివోనస్సుమనాభవ. అంతకు ముందు చెప్పుకున్న మాటే, అందుకే తొందరగా వెళుతున్నాం, ముందు చెప్పుకున్నాం గనక. శివుడివై సౌమనస్యం కలిగి పరమే వృక్ష ఆయుధం నిధాయ, నీ ఆయుధాలన్నీ చెట్టు మీద పెట్టేసి, అంటే దీని అర్థం జీవితం మనకు ఉన్నంతకాలం మనల్ని రక్షించడానికి, మనల్ని శిక్షించేవాడిని శిక్షించడానికి ఆయుధాలన్నీ పట్టుకున్నాడు. ఇంకా అయిపోయింది, అది పూర్తయింది. కైవల్య ప్రదానం ఇవ్వాలి. అందుకే ఆయుధాలన్నీ ఉపసంహరించి కేవలం నువ్వు పినాకం మాత్రం ధరించి రావయ్యా. పినాకం అంటే ప్రణవధనువు అని నిన్ననే చెప్పుకున్నాం. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికిరిద, నీ యొక్క తేజ ప్రకాశాన్ని అన్ని చోట్ల వెదజల్లుతున్నటువంటి ఓ ప్రకాశ స్వరూపుడా, నీకు నమస్కారము. నీ యొక్క సమస్త ఆయుధములు కూడా పరాన్ముఖం చేసి, అంటే ఇంకా వాటి యొక్క అవసరం లేని స్థితిని కల్పించు అని నమస్కరించారు. 10వ అనువాకం పూర్తయిపోయింది. ఏకాదశ అనువాకంలోకి ప్రవేశించాం. ఈ 11వ అనువాకంలో బహురూపులైన రుద్రుణ్ణి, సహస్రాణి సహస్రసో రుద్రాః అధిభూమ్యాం. దీని అంతరార్థం ఏంటంటే, భూమి యందు, అంతరిక్షమునందు, సముద్రమునందు, దివియందు ఉన్నటువంటి రుద్రులు వారి వారి ఆయుధాలని దూరముగా ఉంచి మమ్మల్ని కాపాడుగాక. అంటే ఉగ్రస్వరూపాన్ని వాళ్ళు ఉపసంహరించుకుని శాంతులై మనల్ని రక్షించుగాక అని. బహురూపులైన రుద్రుణ్ణి, సహస్రాణి సహస్రసో రుద్రాః అధిభూమ్యాం. దీని అంతరార్థం ఏంటంటే, భూమి యందు, అంతరిక్షమునందు, సముద్రమునందు, దివియందు ఉన్నటువంటి రుద్రులు వారి వారి ఆయుధాలని దూరముగా ఉంచి మమ్మల్ని కాపాడుగాక. అంటే ఉగ్రస్వరూపాన్ని వాళ్ళు ఉపసంహరించుకుని శాంతులై మనల్ని రక్షించుగాక అని. భూమి, జలము, ఆకాశము, దానికి పైనున్న దివి, ఇవి అన్నిటి యందు ఇక్కడ వర్ణించి చూపించారు. వారి యొక్క స్వరూపాలు నీలగ్రీవాః శితికంఠాః దేవగమృద్రా ఉపస్థితాః వృక్షేషు, వృక్షముల యందున్న వాళ్ళు, దివి యందున్న వాళ్ళు, ఏ అంతరిక్షే, అంతరిక్షమునందున్నవారు, ఏ మహత్యర్ణవే, సముద్రమునందున్నటువంటి వారు, ఇటువంటి వారు సర్వస్థలముల యందు మమ్మల్ని రక్షించుగాక. అధః క్షమాచరాః, అంతరిక్షమునకు భూమికి నడుమునటువంటి వారు, అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్. వీరు అన్నముల యందు కొడుతూ ఉంటారట. అయ్యా, అన్నాల్లో ఉండి కొడతాడా అంటే, అన్నముల పతి కనుక రెండూ చేస్తాడు. కొన్ని అన్నాలు తింటే అపథ్యం, కొన్ని తింటే పథ్యం. మనం ఎంత పథ్యంగా ఉండాలన్నా ఆ రోజు పథ్య భోజనం దొరకదు. అంటే ఘోర రూపంలో శివుడు బాణం వేయడానికి అనువైనవేవో చేసుకున్నాం మనం, అందుకు తిన్నాం. అంతేకాదు పాత్రేషు, ఆ పాత్రల్లో కూడా మనం ఒక్కసారి మంచి నీళ్లు తెచ్చుకొస్తాం, గ్లాసులో పోసుకుంటాం. మినరల్ వాటర్ అండి, మంచిదే. పట్టుకున్న పాత్ర అందులో ఏ బాక్టీరియా ఉందో మనకేం తెలుసు, అది లోపలికి వెళ్ళి ఘోరంగా ఉంటుంది. అందుకే ఇది చదువుకుంటే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు విభతవ జనాన్. పాత్రల యందు, పాత్రములలో పెట్టబడ్డ ఆహారముల యందు ఉన్నటువంటి రుద్రులు మమ్మల్ని బాధింపకుందురుగాక, అనుగ్రహింతురుగాక
అని నమస్కరించారు. ఏ పథాం పతిరక్షయ ఐలభృదాయ వ్యుధ, మనం నడిచే త్రోవలయందు త్రోవల్లో ఉండి రక్షించేవారే కాక ఐలభృదాయ, ఐలములు అంటే అన్నములు, ఈ అన్నములను ఇచ్చేవాళ్ళట వాళ్ళు, అంటే దారిభత్యాలు ఇచ్చేవారు అని అర్థం. దారిభత్యాలంటే మనం వెళుతూ ఉన్నప్పుడు తోవలో ఆకలి లేకుండా చూసే మార్గబంధువులనే కాకుండా ఈ జీవుడి యొక్క రాకపోకల్లో కూడా వీడికి తగిన ఆహారాది వ్యవస్థలు ఇచ్చేవారు అని నమస్కరించి తీర్థముల యందు మొదలైన వాటి యందు తిరిగేవారు. మొత్తానికి పృథివీ, అంతరిక్షము, దివి వీటి యందు వ్యాపించిన రుద్రులు బాణములు వేస్తున్నారు. పృథివి నుండి అన్నబాణాలు, అంతరిక్షము నుంచి వాయుబాణాలు, దివి నుంచి వర్షబాణాలు వేస్తున్న మీ అందరికీ నమస్కారం అన్నాడు. ఇవి బాణములను ఎందుకన్నారంటే వీటితో రక్షింపబడుతూ ఉన్నాం, వీటితోనే శిక్షింపబడుతున్నాం. అందుకే ఇలా ఉన్న వారికి ఎలా నమస్కారం చేస్తున్నారంటే దశ ప్రాచీ, దశ దక్షిణ, దశ ప్రతీచీర్, దశోదీచీర్, దశోధ్వాస్తేభ్యో నమస్తే. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. దశ ప్రాచీ అంటే 10 విధములుగా ప్రాచీ దిశకు అంటే తూర్పు దిక్కుకి, 10 రకములుగా దక్షిణ దిశకు, అటు తర్వాత పశ్చిమం, అటు తర్వాత ఉత్తరం. ఇందులో దశ దశ అని ఎందుకు చెప్పారు అంటే ఎలా నమస్కరించాలో వేదం మనకు చెప్తుందన్నమాట. దశగా నమస్కరించు అంటే ఈ 2 చేతులు దోజరించితే ఈ 5 కలిసి మొత్తం 10 అయ్యాయి. ఈ 10తో అన్ని దిక్కులా నమస్కరించాలట. ఎందుకంటే దిశా అంచపతయే నమః, అన్ని దిక్కులలో రుద్రుడున్నాడు అని తెలుసుకుని దశ ప్రాచీ, దశ దక్షిణ, దశ ప్రతీచి, దశోదీచి, దశోర్ధ్వ అలా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు 5 వైపులా మనం నమస్కరిస్తూ ఉన్నాం అని చెప్పారు. ఈ 5 వైపులా ఎందుకు చెప్పారంటే పరమేశ్వరుడి పంచముఖాలకి నమస్కరించడం. ఇది సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి 5 ముఖములు 5 దిక్కులతో ఉన్నాయి. వాటిని మనం 2 చేతులు దోయలించి నమస్కరిస్తున్నాం. నమస్కరించడంలో గొప్ప భంగిమ ఇది. అంజలి పరవాముద్ర దేవా క్షిప్ర ప్రసాదిని, దేవతలను తొందరగా వశ్యం చేసుకోగలిగిన భంగిమ అంజలి ముద్ర. అందుకు దోయలించి నమస్కరించారు. ఈ నమస్కారం వల్ల నహా మృడయంతు తే, ఆ రుద్రులు మమ్మల్ని ఆనందింపజేయుదురుగాక. మరి వారి దగ్గర అంత ప్రతాపకరమైన ఆయుధాలున్నాయే, అవన్నీ ఏం చేయాలండి అంటే మేము ఎవరిని ద్వేషిస్తున్నామో, మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో వారి నోట్లో పడేవయ్యా అని ఆయుధాలు అన్నారు. జంభే దధామి. ఎందుకు ఇలా చెప్పారండి అంటే మన యొక్క సమస్త పాపక్షయములు స్వామి కలిగించాలి. అవే మన శత్రువులు. శత్రు సంహారం పూర్తిగా జరగాలి అనుకున్న సంతోషమే. ఇందాక చెప్పుకున్నట్లు మన ధర్మఘాతకులందరిపై రుద్రుని యొక్క ఆయుధాలు ప్రయోగించాలని కోరుకోవడానికి ఏమాత్రం మనం వెనకాడకూడదు. మరి ఇంత ప్రతాపవంతులైన దేవతల్ని పెట్టుకుని వాళ్ళ దగ్గర అన్న ఆయుధాలు పెట్టుకుని కూడా మనం ఎందుకు కోరుకోకూడదండి? కోరుకుందాం, వాళ్ళ ఆయుధాలకు పని పెడతాం. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలకు పనిపెట్టవలసిన శత్రు బాధల్లో ప్రస్తుతం ఉన్నాం కనుక తంవో జంభే దధామి, ఆ శత్రువుల యొక్క నోళ్ల యందు, తెరచిన నోళ్ల యందు పడేసేయన్నాడు. తెరచిన నోళ్ళు అంటే మరేమిటో కాదు, మనల్ని అనేక జన్మ పరంపరల్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ కర్మబంధములు ఉన్నాయో వాటి సర్వముని దగ్ధం చేసి ఓ పరమేశ్వరాయ కైవల్యాన్నియు అనే పరమార్థం కూడా ఇందులోనే ఉంది. సర్వము ఉన్నవి. అందుకు ఇక్కడతో పూర్తయింది రుద్రభాష్యం. దీనికి మనం అనుబంధంగా మృత్యుంజయ స్వరూపాన్ని చెప్పుకుంటాం. ఆ మృత్యుంజయుడు మనల్ని మృత్యుబంధనం నుంచి విడిపించి అమృతత్వ బంధనం ఉంచుతాడు అన్నారు. అమృతత్వ బంధనం ఇస్తాడు కాదు, అమృతత్వ బంధనం ఉంచుతాడట. ఎందుకంటే అమృతంతో బంధం మనకు ఎప్పుడూ ఉన్నదే, అనవసరంగా మృత్యుతో పెట్టుకున్నాం కనుక ఆ బంధం తొలగించి ఈ బంధం ఉంచు అన్నాడు. మృత్యోర్ముక్షీయ మా అమృతాత్, మృత్యువు నుంచి విడిపించు, అమృతము నుంచి విడిపించకు అన్నాడు. అంతేగాని అమృతముతో కల్పించు అని అనలేదు. ఇక్కడ చూడండి, అమృతంతో బంధం నాకుందయ్యా, అమృతంతో బంధం లేకపోతే నేను ఎక్కడున్నాను? నిత్యము ఉండే చైతన్య స్వరూపుడమైన నీతోనే ఒక బంధం ఉంది, కానీ నీతో బంధం ఉంచుకుని మృత్యు లక్షణం కలిగిన అజ్ఞానంతో పట్టుకు వేలాడుతున్నాను నేను. ఆ బంధనం తెంచి నీ బంధనాన్ని ఉంచవయ్యా, అది చెప్తున్నాడు. అందుకే ఈశ్వర బంధం శాశ్వతం, ఈశ్వరేతర బంధం అశాశ్వతం. మరి ఇంత చెప్పాక ఈశ్వరేతరం సృష్టిలో ఉందా? లేదు. అది తెలుసుకోవడమే ఈశ్వర బంధం అంటే అర్థం. విశ్వమంతా శివమయం అని తెలిసినప్పుడు అదే శాశ్వతం. అటువంటి అమృతత్వ స్థితి ఇవ్వాలని దీనిలో మనం
చివరికి మృత్యుంజయ మంత్రాన్ని కూడా కలిపి అభిషేకం చేసుకుని చమకం చెప్పుకుంటాం. అవును కదా? మళ్ళీ చమకం మొదలు పెడతారా 11 అనువాకాలు? నమ్మకం వస్తే చమకం అక్కర్లేదన్నారు. అంటే చెయ్యొద్దని కాదు, రుద్ర నమ్మకం తర్వాతే చమకం. నమ్మకం నమస్కారం చేయడం. ఈ నమ్మకం మనకేమిచ్చింది? శివుడే అంతా అని జ్ఞానం ఇచ్చింది. చమకం ఏమిచ్చింది? అన్నింటినీ కోరుకోమని చెప్తోంది. ఎప్పుడు కోరుకోముంది? నమ్మకం అయిన తర్వాత చమకం. శివుడే అంతా అని తెలిసాక కోరుకో అన్నది. కానీ మనం అలా అనుకో, అన్నీ అయిన తర్వాత శివుడిని కోరుకుంటా ఉండదు. అంతా ఆయనే అని తెలిసి కోరుకో అనేది నమ్మకం తర్వాత చమకం. అయితే చమకం అంటే చమే 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 చమే, ఇది కూడా నాకు, ఇది కూడా నాకు అని రావడం వల్ల దీనికి చమకం అని పేరు వచ్చింది అని చెప్పుకున్నాం. బోలెడు కోరికలు ఉన్నాయి. ఇవి తప్ప మనకి నిజానికి ఏమీ అక్కర్లేదు. మనకేం కావాలో లిస్ట్ అంతా వేదమాత రాసి పెట్టేసిందండి. అది విశేషం. మనకేం కావాలో కూడా మనకు తెలియదు, మన అమ్మకి తెలుసు, వేదమాతకి తెలుసు. ఆ తల్లి పెట్టింది. ఎందుకు పెట్టారు అక్కడ చమకం అంటే, చమక మంత్రానికి అంతటికీ అనుబంధ వాక్యం ఒక్కటి 10వ అనువాకంలో వస్తుంది. యజ్ఞేన కల్పతాం అనేటటువంటి మాట. అంటే అర్థం, ఇందులో చెప్పబడ్డ సమస్త వస్తుజాతము విశ్వంలోనే ఉన్నది. ఆఖరికి చక్షుర్యజ్ఞేన కల్పతాం, బయట ఉన్న వస్తువులే కాదు, నా చక్షువులు, నా శ్రోత్రములు, నా ప్రాణములు, ఇవన్నీ కూడా వస్తువులే కదా విశ్వంలోనివే. ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పతాం, నేను యజ్ఞంతోనే పొందుదునుగాక. అది విశేషం. అంతేగాని యజ్ఞం చేయకుండా నేనేది పుచ్చుకోనండి. అది భారతీయుడు అంటాడు. యజ్ఞం అంటే ఈశ్వరారాధన. ఈశ్వరారాధనతోనే నేను వీటన్నింటినీ పొందుతున్నాను అని అర్థం. అయితే చమకం అంటే చమే 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 చమే, ఇది కూడా నాకు, ఇది కూడా నాకు అని రావడం వల్ల దీనికి చమకం అని పేరు వచ్చింది అని చెప్పుకున్నాం. బోలెడు కోరికలు ఉన్నాయి. ఇవి తప్ప మనకి నిజానికి ఏమీ అక్కర్లేదు. మనకేం కావాలో లిస్ట్ అంతా వేదమాత రాసి పెట్టేసిందండి. అది విశేషం. మనకేం కావాలో కూడా మనకు తెలియదు, మన అమ్మకి తెలుసు, వేదమాతకి తెలుసు. ఆ తల్లి పెట్టింది. ఎందుకు పెట్టారు అక్కడ చమకం అంటే, చమక మంత్రానికి అంతటికీ అనుబంధ వాక్యం ఒక్కటి 10వ అనువాకంలో వస్తుంది. యజ్ఞేన కల్పతాం అనేటటువంటి మాట. అంటే అర్థం, ఇందులో చెప్పబడ్డ సమస్త వస్తుజాతము విశ్వంలోనే ఉన్నది. ఆఖరికి చక్షుర్యజ్ఞేన కల్పతాం, బయట ఉన్న వస్తువులే కాదు, నా చక్షువులు, నా శ్రోత్రములు, నా ప్రాణములు, ఇవన్నీ కూడా వస్తువులే కదా విశ్వంలోనివే. ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పతాం, నేను యజ్ఞంతోనే పొందుదునుగాక. అది విశేషం. అంతేగాని యజ్ఞం చేయకుండా నేనేది పుచ్చుకోనండి. అది భారతీయుడు అంటాడు. యజ్ఞం అంటే ఈశ్వరారాధన. ఈశ్వరారాధనతోనే నేను వీటన్నింటినీ పొందుతున్నాను అని అర్థం. కల్పతాం అంటే కల్పించబడునుగాక, కల్పించుకొద్దునుగాక అని మనం అర్థం చేసుకుంటే, కల్పతాం అంటే సమర్థవంతమగుగాక అని మరి రెండో అర్థం కూడా. యజ్ఞముతోనే పొందుతున్నామని మాత్రమే కాదు, ఇవన్నీ మనకు ఉన్నా యజ్ఞము ద్వారానే ఇవి సమర్థవంతములవుతున్నాయి అని అర్థం. అది విశేషం. యజ్ఞం లేనప్పుడు ఇవి సమర్థములు కావు. సమర్థం అంటే అర్థం, ఇవన్నీ నీకు జ్ఞానమునకు పనికొచ్చినప్పుడే ఇవి సమర్థములు అని అర్థం. అందుకు నేను సంపాదించిన ఇవన్నీ కూడా ఈశ్వర జ్ఞాన సముపార్జనకు ఉపయోగించినప్పుడే కల్పతాం సమర్థములవుతాయి. అందుకే ఈశ్వర ఆరాధన వల్ల ఈ వస్తుజాతం పొంది మళ్ళీ యజ్ఞమంతా దేనికి ఇవ్వాలి? యజ్ఞేన కల్పతాం. ఈ యజ్ఞము యజ్ఞం వల్లే పొంది యజ్ఞం యజ్ఞానికే వినియోగించాలన్నాడు. యజ్ఞము ద్వారా ఈశ్వరుడిచ్చిన పదార్థములు పొంది వాటిని మళ్ళీ ఈశ్వరారాధనకి, ఈశ్వరార్పణ ధియా, ఈశ్వరార్పణకి వినియోగించడం వల్ల ఇవన్నీ కూడా నన్ను సమర్థవంతుల్ని చేస్తున్నాయి. అవి సమర్థవంతములు అవుతున్నాయి. సమర్థవంతములు అవడం అంటే అవన్నీ నాకు శివంకర్మలుగా మారి చివరకు నాకు శివజ్ఞానం పొందడానికి హేతువులు అవుతున్నాయి. అందుకే మనం తినేది, భక్తుడు తినేది ఒక్కటే. కానీ భక్తుడు తినేది ప్రసాదం, మనం తినేది పదార్థం. పదార్థం వేరు, ప్రసాదం వేరు. పదార్థం కడుపు నింపుతుంది, ప్రసాదం సత్వశక్తిని శుద్ధం చేసి జ్ఞానాన్నిచ్చి కైవల్యాన్ని ఇస్తుంది. అది విశేషం. అందుకు మనం ప్రసాదం తినాలి. ప్రసాదమే యజ్ఞేన కల్పతాం. అది దానికి విశేషం. చివరికి ఏమిటి చెప్తారంటే, భువనశ్చాధిపతిశ్చ అనే మాటతో పూర్తవుతుంది చమకం. అగ్నా విష్ణు సజౌ శశేమాతో మొదలై అగ్నా విష్ణువులు అని చెప్పారు ఇక్కడ. అగ్న అంటే అగ్రమునందున్నవాడు అని అర్థం. అగ్రమునందున్నవాడు కూడా చెప్పుకున్నారు. రుద్రో యయేషదగ్నిహి అని ముందున్నవాడు. ఈ అగ్రమునందున్నవాడు ఏమయ్యాడు? అంతా వ్యాపించి వెళ్ళాడు కనుక విష్ణు, అగ్నా విష్ణు అని వాళ్ళిద్దరినీ మొదటే చెప్పారు.
వీరు మాకు ఇవన్నీ కల్పించితే ఇవి యజ్ఞము ద్వారా పొందాం, యజ్ఞము ద్వారా సమర్థం చేసుకుని ఇవి యజ్ఞమునికి వినియోగించి తద్వారా మేము అన్నీ పొందుతున్నా. ఏవి సంపదల్ని చెప్పి 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 ఇవన్నీ భువనశ్చ, భువనములకు సంబంధించినవి. ఇవన్నీ ఎక్కడున్నాయో ఆ భువనము దాన్ని మేము పొందాం. అంతేకాదు అధిపతిశ్చ, అక్కడితో ఆపేశాడండి. మేము అధిపతిని పొందాం, అక్కడితో ఆపేశాడు. చాలు మనకి. అంటే ఆ ప్రభువు కూడా యజ్ఞము ద్వారానే సమర్థుడవుతున్నాడు అని అర్థం. అది అంటే మన ప్రభువును కూడా యజ్ఞముతోనే పొందుతున్నాం, ఆయన కూడా మనల్ని యజ్ఞము వల్లే అనుగ్రహిస్తున్నాడు. ఈశ్వరుణ్ణి ఎలా పొందాం? యజ్ఞము వల్ల పొందాం. ఆ ఈశ్వరుడు మనల్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? యజ్ఞము వల్ల అనుగ్రహిస్తున్నాడు. అందుకు అధిపతిశ్చ అనేది చివరి మాట, మరి తర్వాత మాట లేదు. అంటే ఎన్ని పొందినా పొందవలసింది జగదీశ్వరుణ్ణి. అందుకే చమకం చివరికి ఏం చెప్పింది? ఈశావాస్యమిదం సర్వం. రుద్రం ఏం చెప్పింది? అదే మాట చెప్పింది. అందుకు ఈశావాస్యమిదం సర్వం అనే మాటను మనం గ్రహించాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ ఈశ్వరుడు ఘోరాఘోరాత్మకంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. అది తెలుసుకుని ఆయన శివంకరుడు అని గ్రహించితే ఆయన శివుడై మనకి శివమును అందజేస్తాడు. ఇదే శివతత్వం, ఇదే రుద్ర నమ్మకం యొక్క అంతరార్థం, ఇదే సర్వ భారతీయ వాంగ్మయం యొక్క ధర్మము. ఇది తెలుసుకుని మనం ఆ పరమేశ్వరుడు మనకు శివమును కలిగించుగాక అని ప్రార్థన చేద్దాం. అనంత విస్తృతిని ఒక్కచోట ఎంత తగ్గించి ఇమిడ్చినా గ్రహించగలిగే వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు అది తగ్గదు. ఆ కారణం చేత 9 రోజులు 11 రోజులైనా ఘోర రూపంలో కూడా ఇవాళే బాధించాడు అనుకున్నా నాకేం పర్వాలేదు. ఘోరాఘోరములు రెండూ శివముఖే అని మాత్రం తెలుసుకో. అందుకు ఆ శివుణ్ణి నిరంతరం మననం చేసుకుందాం. ఈశావాస్యమిదం సర్వం అనే జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఇక్కడ ముందే రోజు చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నాను. పండితులకి విన్నపం, పాండిత్యం ఎంత గొప్పదో అది ఇంకోలాగా లోపం వెతికేలా కూడా చేస్తుంది. కనుక ఇంత ఈశావాస్యమిదం సర్వజ్ఞానం చెప్తాయా, ఇతను స్వరంతో చెప్పాడా, స్వరంతో చెప్పలేదా, అది మాత్రం అనర్థను ముందే చెప్పాను. ఎందుకంటే నేను వివరణ కోసం చెప్పుకుంటున్నాను తప్ప పారాయణ కోసమో, ప్రయోగం కోసమో, అధ్యాపన కోసమో, అధ్యయనం కోసమో చెప్పట్లేదు. వీటిలో వేటి కోసం చెప్పినా స్వరం అవసరం. కానీ భావం తెలుసుకుని ఈశ్వర భక్తి కోసం, ధర్మం కోసం మనం ఈశ్వరుని ఉపాసనా పద్ధతిలోకి వెళ్ళడానికి ప్రేరణ కోసం చెప్పుకుంటున్నది మాత్రమే గనక పండితులు చెప్పిన పద్ధతి ప్రకారమే ఇక్కడ స్వరనియమ పాలన చేయకుండా చెప్పడం జరిగింది. కానీ ఇచ్ఛాబుద్ధితో చేసింది కాదు. సంప్రదాయాన్ని అతిక్రమించకూడదనే శతవిధాల నా ప్రయత్నం. ఇంకేవైనా లోపాలు జరిగి ఉంటే పరమేశ్వరుడు క్షమిస్తాడు, దయామయుడు గనక. నమస్సహమానాయ, సహించడం, క్షమించడం, ఆదుకొనడం పరమేశ్వరుని యొక్క స్వభావం. ఆ ఈశ్వర భక్తి మన యందు వర్ధిల్లుగాక. శివజ్ఞానం, శివధ్యానం, శివభక్తి, శివార్చన, శివవ్రతం, ఈ 5 శివయోగం. ఆ శివయోగం మన జీవితం కావాలి. మనందరం శివయోగులం కావాలి. ఆ స్థితి ఆ పరమశివుడు, పరమ గురువు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీలో ఒకడుగా, మీతో ఒకడిగా ఆ పరమశివుడిని ఆరాధన చేసుకుంటూ ఉన్నాను. ఈ 11 రోజుల పాటు సహస్రలింగార్చన చేసుకున్నాను. ఎదురుగా కనిపిస్తున్న ఈ రుద్ర రూపాలందరిలో ఆ రుద్ర భావనని ప్రసరింపజేస్తూ అభిషేకం చేసుకున్న భావన నాకు కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆసీనేభ్య తిష్టద్భ్య, ఇంకా ఉన్నాయి శయానేభ్య దావద్భ్య, వారు కనపడలేదు ఇక్కడ. ఆసీనేభ్య తిష్టద్భ్య, పాపం కూర్చోడానికి చోటు లేని వాళ్ళు తిష్టద్భ్య నిలబడ్డారు. శయానేభ్య ఉన్నారేమో, అదృష్టవశాత్తు కనపడలేదు. మధ్యలో దావద్భ్య కాలేదు, అంటే పరిగెత్తేవారు, వాళ్ళు కనబడలేదు. తర్వాత పాపం బస్సుల కోసం పరిగెత్తే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద ఇన్ని రూపాలతో ఇక్కడ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. నాకన్నా తెలిసిన రుద్రులు చాలామంది ఉన్నారు, కానీ అభిషేకం చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకు ఈ వాగ్రూపంతో ఆ శబ్దబ్రహ్మస్వరూపుడు పంచాక్షరి ప్రభువు, ఆ నమస్తారాయ అయినటువంటి ప్రణవస్వరూపునికి నోరారా 11 రోజుల పాటు శివేన వచస స్తోత్రం చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ రుద్రం ఎంత విస్తృతిగా వ్యాప్తి, అక్కడ బీజం ఇక్కడ మళ్ళీ వృక్షమైంది. మొత్తానికి అంతా రుద్రమే గనక వీరెక్కువ వారు ఎవరు ముందా అనే బాధే లేదు. అంత జ్ఞానం మాకు రుద్రం ద్వారా కలిగింది. ఈ మల్లికార్జునగిరిలో చెప్తూ ఉంటే ప్రతిరోజు కలిగిన ఆనందానుభూతిని నేను వర్ణించలేను. ముగింపు అనే మాట చెప్పలేం గనక మరొకసారి మరొక సబ్జెక్ట్తో మళ్ళీ ఇలాగే కలుసుకునే అవకాశం పరమేశ్వరుడు తప్పకుండా మనకి అందజేస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన ఆప్తులందరికీ నమస్కారం.
అలాగే మొదటి రోజు అమ్మని ఆరాధించుకున్నాం. అమ్మ ఇంతదాకా మొత్తం నడిపించింది. మధ్యలో వర్షాయిచ అవర్షాయిచ రెండూ చూపించాడు ఆయన. మేఘ్యాయిచ విద్యుచ్చాయిచ అన్నీ చూపించాడు. ఇక్కడ మొత్తం తన స్వరూపం అంతా ఇక్కడ దర్శింపజేశాడు. ఆయన ఎన్ని చూపించినా ఆయన్నే చూస్తూ ఇక్కడ కూర్చున్నాం కనుక హాయిగా జరిగిపోయింది. యజ్ఞమంతా చక్కగా పరిసమాప్తి చెందింది. సత్సంకల్పం చోట సత్ఫలం ఉంటుంది. అది మనకు పరమేశ్వరుడు తప్పకుండా ప్రసాదింపజేస్తాడు.